ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈ రోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్లు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణ 2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని, దానిపైన బేషరతుగా పార్లమెంట్ లో ప్రజల సమక్షంలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇంకా లేనిపోని సాకులు పెట్టి బిల్లుని డిఫీట్ చేయడం అనేది చాలా బాధేస్తుంది. నేను చూశాను, అపోజిషన్ పార్టీస్ అన్ని విర్ర వీగిపోయారు. మేము ఇష్ట ప్రకారం చేస్తాం అనే విధంగా ముందుకు పోయారు. అంటే మీరు ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చారు. అలాంటి మీరు ప్రజాహితం కోసం, మహిళా సాధికారం కోసం మీరు చట్టాలు చేయాల్సింది పోయి మహిళా ద్రోహం చేస్తూ దేశ ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలులు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.